ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభములు కలుగును గాక. శిలువ శ్రమ, శిలువ ధ్యానములు, లెంట్ కాలము, మరి ఈ యొక్క సమయము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని మనం ఉపయోగించుకుని ప్రభునందు మనము నిలకడగా ఉండడానికి, మన తప్పిదములు కడిగి వేసుకోవడానికి, మన తప్పిదములు వదిలిపెట్టి దేవుణ్ణి మరి అనుసరించి నడవడానికి, ఆయన యొక్క శిలువ భారాన్ని మోయడానికి మనము ఎంతవరకు సమర్థులమై ఉన్నామో ఒక్కసారి మనం పరీక్షించుకుంటూ, క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి విధానాన్ని, క్రీస్తు మన యొక్క రక్షణ నిమిత్తమే తనను తాను అప్పగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన యొక్క సన్నిధిలో మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. శిలువ ధ్యానము అంటే కొంతమంది నేను నాన్ వెజ్ తినను, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తాను, లేకపోతే నేను బూతులు మాట్లాడను, నేను అవి చేయను ఇవి చేయను అని చాలా చెప్తుంటారు. అవన్నీ ఓకే, కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో శిలువ ధ్యానంలో మీరు చేయవలసింది ఏంటంటే మీ ఆత్మని కడుక్కోవడం తప్పించి, శారీరకంగా మీరు ఎన్ని చేసినప్పటికీ ఆత్మలో మరి దేవుని యొక్క ఏకాగ్రతని పొందుకుని శిలువ ధ్యానములో ఆయన ఆత్మను సంపాదించుకోవడానికి కనుక మీరు ప్రయాసపడినట్లయితే మీ యొక్క జీవితము ఎంతో మెరుగవుతుందని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా పేరు డాక్టర్ అనిల్ ప్రేమ్ కుమార్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్. నేను మీకు చెప్తున్నది ఏంటంటే, నాకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి నాకున్నటువంటి సమయంలో నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసి ఉన్నాడు. నా యొక్క బాల్యం నుండి ప్రస్తుతపు స్థితి వరకు దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నాడు. ఆయన నాతో కూడా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆయన యొక్క కృప నాకు తోడైందని నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రియమైనటువంటి నా సహోదరులారా, క్రీస్తులో మీరు కట్టబడటానికి, క్రీస్తులో మీరు నిలబడటానికి, క్రీస్తులో మీరు నాటబడటానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. యూ షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు స్టాండ్ ఇన్ ది సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చిత్తములో మీరు ఉండాలి. ఆయన మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఎటువంటి పరిస్థితి ఉంది, మీ యొక్క ఆంతర్యాన్ని చూసినప్పుడు మీరు నటిస్తున్నారా, లేకపోతే క్రీస్తును నిజంగా మీరు నాటబడి ఉన్నారా, ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. శిలువ శ్రమ అంటే క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు, తిరిగి లేచి ఉన్నాడు. ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన తన కొరకు కాదు, కానీ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన శిలువ శ్రమని పొంది ఉన్నాడని నమ్ముతున్నాను. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు నిజంగా క్రీస్తుని వెదకేటువంటి వారు ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క ప్రేమ స్వభావం కలిగినటువంటి విశ్వాసాన్ని, లేకపోతే క్రీస్తులో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి నెమ్మదిని కలిగి ఉండటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. ఎంతోమంది లోకంలో ఉన్నటువంటి దాని గురించి ఆలోచిస్తూ తమ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని రేపు పొద్దున ఎలా అవుతుంది, ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని అక్కర్లేని ఆలోచనలు బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్పించి దేన్ని కూడా మీరు తప్పించలేరు. మీ యొక్క సంపూర్ణమైన భారాన్ని దేవుని మీద కనుక మీరు వేసినట్లయితే ఆయన నేను మీ యొక్క భారాన్ని మోస్తానని వాక్యానుసారంగా చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్వాసాన్ని, మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అన్నిటిని ఇస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉండటం అనేది, దేవుణ్ణి పొందుకుని ఉండటం అనేది ఒక విషయంలో మనం ఆలోచించినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడన్నప్పుడు శారాయి నవ్వింది అక్కడ. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితుల్లో మీరు చూసినట్లయితే లోకానుసారంగా ఆలోచించడం అనేది మానవ నైజం, మానవతత్వం. శారాయి నవ్వింది అనేటువంటి బైబిల్లో మాట కూడా అక్కడ ఏం చెప్తారంటే, దేవుడు నేను చెప్పిన మాటకి అది జరగదా, నువ్వెందుకు నవ్వావు అనేటువంటి పరిస్థితులు రాకపోలేదు. మనుషులుగా మనము బలహీనమై ఉన్నాము. మనుషులుగా మనము ఎంత నిలబడదాం అనుకున్నా మనలో ఉన్నటువంటి శారీరక బలహీనతలు కానీ, ఆత్మీయమైన బలహీనతలు కానీ మనం వెనక్కి లాగడానికి అవి ప్రయత్నం చేస్తుంటాయి. అట్టి సమయంలో దేవుని ఆత్మ కనుక మనం కలిగి ఉన్నట్లయితే మేలైన కార్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఆమె నవ్వినందుకు ఎటువంటి తారుమారు పరిస్థితులు తీసుకుని రాలేదు. కానీ
అక్కడ జరిగినటువంటి విషయంలో విశ్వాసంతో నిజంగా అబ్రహాము మరి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఓకే ప్రభువా అన్నట్టుగానే చేశాడు. కానీ మరి మానవులమైతే మనము కూడా ఒకవేళ కనుక అటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఏ విధంగా స్పందించే వాళ్ళం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనకున్నటువంటి ప్రస్తుతపు జీవితపు నడవడిక, లేకపోతే ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎవ్రీబడి ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలోకి వచ్చాము, ఏ స్థితిలో దిగజారిపోతున్నామా లేకపోతే అభివృద్ధిలోకి వెళ్తున్నామా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలా. ఈ యొక్క సిలువ ధ్యానాల్లో ఎవరైతే తప్పిపోతున్నారో వారు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో నిలదొక్కుని క్రీస్తు కొరకు నిలబడడానికి ప్రయత్నం చేస్తే మీరు జీవితంలో ఎన్నో మేలైనటువంటి కార్యాలు పొందుకోగలరు అన్నటువంటి దృఢ నమ్మకంతో, విశ్వాసంతో చెప్తున్నాను. జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో దయనీయమైనటువంటి పరిస్థితులు, అసలు భరించలేనటువంటి పరిస్థితి, నాకెందుకు వచ్చిందనేటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతుంటాయి. లోకంలో ఎంతోమంది వారు ఈ లోకాన్ని జయించలేక, లోకంలో మరి జీవించలేక తమ యొక్క జీవితాన్ని అంతం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. మనం పేపర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఎన్నో ఆత్మహత్యలు, లేకపోతే ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితుల్లో, తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనుషులు చనిపోవటాలు అవి జరుగుతున్నాయి. కానీ నిజంగా నిలకడగా దేవుళ్ళు నిలబడగలిగితే ఎటువంటి పరిస్థితినైనా మీరు ఫేస్ చేయొచ్చు. యూ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్, ద థింగ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్. ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే పిల్లల్ని పెంచడం కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఆస్తి పంపకాలు కావచ్చు, లేకపోతే ఎన్నో విషయాలు ఉంటాయి. మానవ జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. కొందరు పంచుకుంటారు, కొందరు పంచుకోరు, కొందరు లోపలే కుమిలిపోతుంటారు. కానీ నేను అనుభవపూర్వకంగా ఏం చెప్తున్నానంటే, క్రీస్తులో కనుక మీరు వాక్యాన్ని చదివి నిజంగా క్రైస్తవులుగా జీవించడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ప్రతి విధమైనటువంటి శ్రమ నుండి, బాధ నుంచి ఆయన తప్పించగలిగినటువంటి సమర్థుడు, ఆయన యోగ్యుడు. అంతేగాని లోకం మీద ఒక కాలు, దేవుని యొక్క వాక్యం మీద ఒక కాలు వేసుకుని రెండు కాళ్ళని నేను మేనేజ్ చేసుకోకుండా ఐ కెన్ బ్యాలెన్స్ మై సెల్ఫ్ ఇన్ వరల్డ్ అండ్ ఇన్ వర్డ్ అనుకుంటే మాత్రము దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే వరల్డ్ వేరు, వర్డ్ వేరు. ఎందుకంటే దేవుడే వాక్యం ఉన్నాడు. కాబట్టి ఆ వర్డ్ మీద మీరు నిజంగా ఆత్మలో నిలబడాలనుకుంటే యూ షుడ్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ అండ్ యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ టు ద అట్మోస్ట్ అండ్ టు ద లీస్ట్ ప్రయారిటీ. యూ షుడ్ లీవ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ వరల్డ్లీ. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని మీరు లోకానుసారంగా ఉన్నదాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయాలి. చేయగలిగితే అప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలో మేలైన కార్యాలను చేయడానికి అవకాశం ఉంటుంది. చెడు సహవాసాలు, చెడు నడత, చెడు అలవాట్లు కలిగి దేవునిలో ఉంటాను, నేను ఉండగలను, నాకు ఏమి కాదు, నేను చేయగలను అనుకునేటువంటి పరిస్థితులు కానీ ఉన్నట్లయితే అవి కేవలము డాంబికమే, లోకానుసారంగా ఉన్నవే. దేవుని ఆత్మ మీలో ఉండడానికి ఎటువంటి పరిస్థితి లేదు. లోకము, దేవుడు ఒక పడవలో నడవటం అనేది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎవరైనా కనుక నేను రెండు మేనేజ్ చేస్తుందని అనుకున్నట్లయితే అది కేవలము ఒక అబద్ధపు పూరితమైనటువంటి మాట తప్పించి అది నిజం కాదు. నమ్మకండి. మీ యొక్క కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే నిజంగా మీరు ప్రార్థన చేస్తే సరిపోతుంది. మందులు వేసుకోవద్దని నేను చెప్పను, మందులు వేసుకుంటాం. కానీ నిలకడగా ఉండి వారి ఆరోగ్యాన్ని స్థిరపరచగలిగి నెమ్మదితో వారిని నడిపించగలిగిన సామర్థ్యుడు దేవుడు అనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నాకు ఎంతో బలహీనమైనటువంటి సమయంలో, లేకపోతే ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, నెమ్మదినిచ్చాడు, నడిపించాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ గివింగ్ మై థ్యాంక్స్ టు ద లార్డ్. ఐఎమ్ గ్లోరిఫైయింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే ఒక డాక్టర్గా, అంటే ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ లా అండ్ క్రిమినల్ లా, కాబట్టి ఒక డాక్టరేట్గా నేను దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి, క్రీస్తులో బలపడటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడైనా సువార్త కూడిక జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మరి తమను తాము దేవునికి సమర్పించుకొని జీవించాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటము, దేవునికి సమర్పించుకోవటం, పాటలు పాడటం, స్తుతి చేయటము, కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అవి ఖచ్చితంగా ఫలితము ఇస్తాయన్నటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఎవరైతే నాకు మొరపెడతారో, నిజముగా నాకు మొరపెట్టే వారికి అందరికీ నేను సమీపంగా ఉన్నానన్నాడు దేవుడు. కాబట్టి మీరు నిజంగా మొరపెడుతున్నారా, అబద్ధంగా మొరపెడుతున్నారా అన్నది మిమ్మల్ని పరీక్షించుకోవాలి. మీరు ప్రార్థన చేస్తుంటే పనులు జరుగుతున్నాయా, మేలని కానీ ఒక్కసారి చూసుకోవాలి. అంతేకాని గుడ్డిగా క్రైస్తవ మతాన్ని నమ్మటం, క్రీస్తులో నడవటం అనేది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలు నేను క్రీస్తు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను క్రైస్తవులైనటువంటి సహోదరులకి
నా ప్రియమైనటువంటి సహోదరులకి నేను చెప్తున్నాను, క్రీస్తులో నిలబడటం అనేది మామూలు విషయం కాదు. నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. శ్రమలు తగ్గటం అనేది అది కేవలము దేవుడు మనల్ని వారిలో క్రీస్తులో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంచడానికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క శ్రమల్ని మనం అధిగమించాలంటే ఆయన యొక్క కృప మనకు ఎంతగానో అవసరం అయి ఉన్నది. క్రీస్తులో ఉన్నప్పుడు శ్రమలు అధికంగా వస్తాయి. వాటినన్నింటిని అధిగమించడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. నీకు నొప్పి కలుగుతున్నప్పుడు నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పడము, నీకు నొప్పి బాధ కలుగుతున్నప్పుడు నువ్వు హల్లెలూయా చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి పని. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని నువ్వు వెదకగలిగితే, హృదయానుసారంగా నువ్వు దేవుని కనుక అనుసరించి ఆయన యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయగలిగితే, అప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన సంపూర్ణంగా వింటాడు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేస్తాడు కూడా. కానీ నీవు క్రీస్తు కొరకు ఏం చేసావు, క్రీస్తు కొరకు ఏం చేయబోతున్నావు అనేది ఒక ప్రణాళిక నీకు ఉండాలి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా, పాటలు పాడుతున్నావా, దేవుని స్తుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నావా, దేవుడు నాకు మేలు చేసేటట్టు చెప్పగలుగుతున్నావా, లేకపోతే దేవుడు నాకు ఏం చేయలేదని చెప్తున్నావా? దాన్ని ఒక్కసారి మిమ్మల్ని మేము పరీక్షించుకోండి. సిలువ యొక్క ధ్యానములలో, శిలువ శ్రమ కాలంలో మనం ఉండి ఉండగా ప్రతి క్రైస్తవురాలు ఒక్కసారి తమను పరీక్షించుకొని జీవించాలన్నదే నా కోరిక. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్గా నేను జీవిస్తూ ఏదో నా యొక్క జీవితాన్ని నేను నడిపించుకుంటూ దేవునికి తృణమో విధముగా ఒక పరిచయం చేయాలి అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాన్ని అలా నడిపించడము, దేవుని వాక్యం నాకు వీలున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చెప్పడము జరుగుతుంది. గత సంవత్సరం జనవరి 1వ దినంలో 2025 ఒక వాక్యం చెప్పాను. అంతే, తర్వాత మళ్ళీ సమయం దొరకలేదు. అనవసరమైనటువంటి లోకానుసారంగా ఉండేటువంటి ఆ యొక్క బాధ్యతలు అవన్నింటినీ భుజం మీద వేసుకుని తిరుగుతుంటాం. కాబట్టి మనం ఖాళీగా ఉన్నా కూడా మనకి సిలువ ధ్యానం కానీ దేవుని వాక్యం చెప్పాలని కానీ మనకి అనిపించదు. అది సాతాను యొక్క ప్రక్రియ. అది మనల్ని దేవునికి దూరంగా నెట్టివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని యొక్క సహవాసంలోనికి వెళ్లకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచుకుని ఉండాలన్నది నా యొక్క కోరిక. ప్రతి ఒక్కరు కూడా లోకానుసారమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ, టీవీస్ కానీ, సీరియల్స్ కానీ, ఆ పనికి మళ్ళీ చెత్త అంతా పక్కన పెట్టి దేవుడు మీ కొరకు ఏం చేశాడు, మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవునిలో నిలకడగా ఉండాలన్నది నా కోరిక. వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని చదవండి, పాటలు పాడండి, స్తుతించండి, ఆరాధించండి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తీసివేయమని చెప్పి దేవుడిని అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు సమీపంగా ఉన్నాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసం లేకుండా విశ్వాసం లేని మాటలు మాట్లాడద్దు. దేవుని దూషించదు. పొరపాటును కూడా ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడద్దు. దేవుని అవమానపరచకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. ఆయన ఆత్మని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఖచ్చితంగా వస్తుంది. అంత తేలిగ్గా వచ్చేదైతే కాదు, కానీ మీ యొక్క మనస్సాక్షి ఎలా ఉందో దేవుడు చూసి దాని ప్రకారం మీకు ఆ ఫలితాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుని ఆత్మను సంపాదించుకోండి. వీలు పడితే ప్రతి శుక్రవారం ఉపవాసం చేయండి. దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండండి, పాటలు పాడండి, మీ సాక్ష్యాన్ని పంచుకోండి, స్తుతించండి, వాక్యాలని ధ్యానం చేయండి. ఒక్కొక్క వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు అది మీ లైఫ్కి ఎట్లా ఇంప్లికబుల్ అనేది ఒకసారి చూడండి. సామెతలు చదవండి, కీర్తనలు చదవండి, సామెతల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ఆత్మ మీ అందరికీ తోడండి. ఈ యొక్క శిలువ ధ్యానములలో, శిలువ కాలంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవుని ఏమన్నా తప్పిపోయి ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకుని దేవుని దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ నిజంగా నిలకడగా ఉన్నట్లయితే చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ అబండెంట్లీ. ఆ నిలకడగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని అలాగనే ఉంచుకుని ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, పరిశుద్ధమైన తండ్రి అయిన దేవుని యొక్క నామంలో మీ అందరికి శుభం తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.